ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రతి అమ్మాయికి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. అమ్మాయిలు చాలా సార్లు ప్రమాదాల్లో చిక్కుకుంటారు. అలాంటప్పుడు అనేక సందర్భాల్లో వాళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ అందచేయలేక చాలా సతమతమవుతూ ఉంటారు. మనం చూసాం రీసెంట్ గా వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఆమె భయపడుతూ ఉంది, చెల్లెలతో ఫోన్ మాట్లాడుతూ ఉంది, కాసేపు మాట్లాడు అని చెప్పి అంటూ ఉంది. కానీ ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది తనకి తెలియలేదు. సో అమ్మాయిలు చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన సిచ్యుయేషన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇవాళ రేపు అందరి చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 112 అనే నెంబర్ ని మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ నెంబర్. ఏ రకమైన ఎమర్జెన్సీ అయినా సరే, వెదర్ ఇట్ ఈస్ మెడికల్ ఆర్ ఫైర్ ఆర్ ఏదైనా సరే, విమెన్ సెక్యూరిటీ కానీ చైల్డ్ ప్రొటెక్షన్ కానీ దేనికి సంబంధించిన ఎమర్జెన్సీకి అయినా సరే 112 అనే నెంబర్ చాలా యూస్ఫుల్. మీ ఫోన్ లో 112 అనే నెంబర్ ని సేవ్ చేసుకోండి. అండ్ అది మీకు రీచ్ లో ఉండేలాగా దాన్ని హోమ్ స్క్రీన్ మీదే షార్ట్ కట్ పెట్టుకోండి 112 నెంబర్ ని. ఒకవేళ మీరు అలా ఫోన్ అలాంటి సిచ్యుయేషన్ లో కూడా లేకపోతే 112 కి డైరెక్ట్ గా ఎలా చేయాలంటే, ఇప్పుడు ప్రతి మొబైల్లోనూ కూడా ఈ పానిక్ బటన్ అనేది ఒకటి అందుబాటులో ఉందండి. పానిక్ బటన్ ఎలా ప్రెస్ చేయాలి అంటే, పవర్ బటన్ ఏదైతే ఉంటుందో పవర్ బటన్ ని 3 టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ చేస్తే 112 కి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. సో దట్ మీరు ఏదో ఎమర్జెన్సీలో ఉన్నారు అన్న విషయం తెలిసిపోతుంది. జీపీఎస్ యూజ్ చేసుకుని దే కెన్ ట్రేస్ యూ అవుట్. ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, మరేం చేయాలి అంటే, నార్మల్ ఫోన్ లో 5 కానీ 9 కానీ ఈ రెండిట్లో ఏదో ఒక కీని 5 ఆర్ 9 బటన్ దేన్నైనా సరే లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా 112 కనెక్ట్ అవుతుంది. అండ్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళు మిమ్మల్ని చేరుకోగలుగుతారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి అమ్మాయి కూడా 112 నెంబర్ ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దు. ఆ నెంబర్ ని వెంటనే మీ కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకోండి.